నేను మీ దిలీప్ A to Z వీడియో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఆ వీడియో ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం దగ్గర మాచేనమ్మ వారి టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట. అమ్మవారి గుడి గోదావరి గట్టు పక్కనే ఉంటారు అమ్మవారు. అక్కడ ఒక బోటింగ్ కూడా జరుగుతుంది. ఆ బోటింగ్ ఎలాగుంది, అలాగే అమ్మవారి గుడి ఎలాగుంది, చుట్టుపక్కల ఉన్న సీనరీ అంటే లొకేషన్స్ ఎలాగున్నాయి ఏంటి అనేది ఈ వీడియో రూపంలో మీకు నేను తెలియజేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, కంపల్సరిగా వీడియో అనేది చూసేయండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, గోదావరిలో అలాగా బోట్లో అలా వెళ్తూ ఉండి ఆ లొకేషన్స్ అవి చూసుకుంటూ ఆ గోదావరి మధ్యలో వెళ్తూ ఉంటే ఉంది ఫ్రెండ్స్ జర్నీ. అసలు మనం వర్ణించలేము అనమాట. ఆ గోదావరిలో ఆ సరౌండింగ్స్ అంతా చూసుకుంటూ ఆ గోదావరిలో వెళ్తూ అసలు అబ్బా వేరే లెవెల్లో ఉందన్నమాట. నాకైతే ఫుల్ హ్యాపీ. నేనైతే అలాగే చాలా ఎంజాయ్ చేశాను. నేను మామూలుగా కాదనమాట. చూసారా ఇసుక తెప్పలు ఎలాగున్నాయో ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చూద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కూర్చోండమ్మా. కలిగించా. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళైతే ఫుల్ ఎంజాయ్ అనమాట బోటింగ్లో. అసలు ఈ గోదావరిలో వెళ్తూ ఉంటే బోట్లో అసలు ఆ ఎనమల్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసే ఉంటారు. సీనరీ కానీ ఆ గోదావరి మధ్యలో కానీ చాలా అద్భుతంగా ఉంది. అమ్మవారి గుడి కూడా చాలా హైలైట్ అబ్బా. ఇంత ఎంజాయ్ చేయడం ఇదే ఫస్ట్ టైము. చాలా చేశాను కానీ ఇది ఇంకా చాలా బాగుంది. ఓకే వీడియో మీకు నచ్చింది కదా. అలాగే అమ్మవారి వీడియో కూడా చాలా బాగుంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది ఓపెన్ చేసి అమ్మవారి వీడియో కూడా చూడండి. బాయ్ ఫ్రెండ్స్, ఇక్కడికి మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. గోదావరి విజిటింగ్ అంతా చూశారు కదా మీరు. ఈ వీడియోకి జస్ట్ ఒక 50 లైక్స్ అనేది టార్గెట్ ఇస్తున్నాను. ఆ 50 లైక్స్ అనేది కొట్టేసి నన్ను బాగా ఎంకరేజ్ చేసేయండి. ఇంకోటి మర్చిపోకండి, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ట్యాప్ చేస్తే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే వచ్చేస్తుంది అనమాట. నమస్తే.